చాలా మంది స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటారు, అనుకోకుండా షట్ డౌన్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎందుకని చాలా స్టార్టప్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. మనం చూస్తున్నట్లయితే 90% ఆఫ్ స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇది ఎందుకు కారణంగా జరుగుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే, అండ్ ప్రస్తుతం ఉండాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా నడుపుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, చాలా స్టార్టప్స్ కూడాను ఫెయిల్ అవుతూ ఉంటాయి. అసలు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటాయో చెప్తాను చూడండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ స్టడీ ఉండదు, ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదు. సో ఎగ్జిక్యూషన్లో చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇదర్ డబ్బులు కావచ్చు, తర్వాత మేనేజ్మెంట్ కావచ్చు, టోటల్ లేదంటే మంచి మ్యాన్ పవర్ లేకపోవచ్చు. సో ఈ విధంగా చాలా కారణాలు అయితే ఉండొచ్చు. సో ముఖ్యంగా అసలు ఎందుకు మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయో ఈరోజు నేను మీకు ఒక 8 సూత్రాలు చెప్పబోతున్నాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్ ది సేమ్ టైం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు మనం ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాము, అదేవిధంగా షార్ట్ అప్లోడ్ చేస్తాము, వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. సో దట్ మీరు బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. చాలా స్టార్టప్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే నెంబర్ 1 వచ్చేసి ల్యాక్ ఆఫ్ మార్కెట్ నీడ్. చాలామంది కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేసేసాము అంతే, కానీ దానివల్ల జనాలకి ఏమైనా యూజ్ ఉంటుందా, మార్కెట్లో దీనివల్ల యూజ్ ఉంటుందా, సో ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది పట్టించుకోరు. సో వాళ్ళ మైండ్లో ఒక థాట్ ఉంటుంది, ఆ బిజినెస్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటారో చేసేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడాను సో ల్యాక్ ఆఫ్ ఏదైతే జనాలకు ఉపయోగపడుతుందో అటువంటి ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మాత్రమే మీరు అందించాల్సి ఉంటుంది మీ యొక్క బిజినెస్లో భాగంగా. సో కాబట్టి ఎప్పుడైతే మీరు బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఫస్ట్ మీరు ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అందరితో మాట్లాడండి. సో అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో నిజంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారా, తీసుకుంటారా లేదా అన్న దాన్ని బట్టి మీరు మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి సమ్మర్లో మీరు స్వెటర్స్ అమ్ముతారా? స్వెటర్స్ ఎవరు కొంటారు? అది వింటర్లో కొంటారు. సో సమ్మర్లో మీరు కాటన్ కాస్ట్యూమ్స్ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది, కాటన్ దుస్తులు జనాలు కొనడానికి ఇష్టపడతారు. సో కాబట్టి మీరు సీజన్కి తగ్గట్లు కావచ్చు, ప్రజలకు అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూసుకొని మాత్రమే మీ బిజినెస్ని మీరు మొదలు పెట్టండి. నెంబర్ 2, రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫండ్స్. సో చాలామంది కూడాను స్టార్టప్ కావచ్చు, వారి బిజినెస్లో అనవసరంగా వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు. సో అవసరానికి మించి ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో అది అనవసరం, ఎందుకంటే మీకు ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీ యొక్క కంపెనీని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ సో ఇందువల్ల ఏమవుతుందంటే మీకు ఫండ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో మార్కెట్లో మీ యొక్క డిమాండ్ ఒకవేళ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు లాసెస్ చూడాల్సిందే. కాబట్టి మీరు ఇది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో సో అవసరానికి తగ్గట్లుగానే పెట్టుబడి పెట్టండి. అండ్ ప్రాపర్ క్లియర్ ఫినాన్షియల్ ప్లాన్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కేర్ఫుల్గా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రియారిటైజ్ ఎసెన్షియల్. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే కొనండి, అనవసరమైన వాటి గురించి పెట్టుబడి పెట్టొద్దు. సో దీని ద్వారా ఏంటంటే మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, అండ్ మీ బిజినెస్కి కూడా ఇది బాగా తోడ్పడుతూ ఉంటుంది. నెంబర్ 3, హైరింగ్ ది రాంగ్ టీమ్. సో యాక్చువల్లీ చాలా కంపెనీస్లో కూడాను ఏవైనా స్టార్టప్స్లో ఆ టీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు రాంగ్ టీమ్ని హైర్ చేసుకుంటారో ఆబ్వియస్లీ దాని యొక్క నష్టాలను మీరు చవి చూడాల్సిందే. సో కాబట్టి ఎప్పుడు కూడాను స్టార్టప్కి సంబంధించి మీరు ప్రాపర్ టీమ్ని మీరు హైర్ చేసుకుంటే మంచిది. స్కిల్స్ లేని వాళ్ళని హైర్ చేసుకుంటూ ఉంటారు. సో అలా జరగకుండా ఉండాలి. సో ఎప్పుడు కూడా మీరు స్కిల్డ్ పీపుల్ని మాత్రమే మీరు హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే మీ యొక్క బిజినెస్ అనేది ప్రొడక్టివ్గా నడుస్తూ ఉంటుంది, సక్సెస్గా మీకు లాభాలు కూడా రావడం జరుగుతుంది. నెంబర్ 4, పూర్ బిజినెస్ మోడల్. సో పూర్ బిజినెస్ మోడల్ అంటే చాలామంది కూడాను ఫండింగ్ మీద డిపెండ్ అవుతారు. చాలా కంపెనీస్ కూడాను ఫండింగ్ మీద ఎప్పుడైతే మీరు డిపెండ్ అవుతారో మీరు లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు కూడా సస్టైనబిలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ హస్క్ ఫర్నిచర్. సో కొబ్బరి పీచుతో ఫర్నిచర్ని తయారు చేస్తున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం, అండ్ దీనికి సంబంధించి ఫ్యూచర్ కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిఫారెస్టేషన్ జరగకుండా వాటి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని చక్కగా పాడవకుండా దాన్ని రీసైకిల్ చేసి యూజ్ చేస్తున్నట్లే కదా ఆ పీచుని ఫర్నిచర్గా తయారు చేస్తున్నారంటే. ఇటువంటి ఏకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కనుక మీరు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను,
తీసుకున్నట్లయితే ఇవి సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకి ఎట్లాగో మొక్కలు చెట్లు నరకకూడదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డీఫారెస్టేషన్ అనేది జరగకుండా ఉండాలి అంటే మనం ఉన్న వస్తువులే రీసైకిల్ చేసుకుంటూ వాడాలి. సో దాని ద్వారా ఏంటంటే మీకు సస్టైనబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రోడక్ట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో దాట్ మీకు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మీ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి, ప్రాఫిట్స్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడాను పవర్ బిజినెస్ ప్లాన్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మీరు మంచి ఐడియాని మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 5, వీక్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ అక్విజిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే చాలా కంపెనీస్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కంపెనీని బాగా రన్ చేస్తూ ఉంటారు, కానీ మార్కెటింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడాను మార్కెటింగ్ అనేది మీరు ఎంత బాగా జనాల్లోకి తీసుకువెళ్తే సో దట్ జనాలకి మీ గురించి తెలుస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీరు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడాను సో మార్కెటింగ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఒకప్పటి రోజుల్లో అందరూ న్యూస్ పేపర్స్లో యాడ్స్ ఇచ్చేవారు, లేదంటే టీవీలో యాడ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రోజున మనం ఏం చూస్తున్నాం, మొత్తం సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటిలోనే కదా అంత ప్రమోషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటివి కూడా మీరు డిపెండ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్లో సో దాట్ మీ బిజినెస్ సంబంధించినటువంటి మంచి రీచ్ ఉంటుంది. సో దాట్ కస్టమర్స్ కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు అండ్ మీకు కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అండ్ ఇంకొకటి, సో మనం చూస్తూ ఉన్నాము ఓలా మనం రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే డౌన్ఫాల్ అయిందని చెప్పి విన్నాము. ఎందుకని అంటే కస్టమర్ సర్వీస్ అనేది ప్రాపర్గా లేదు అని చెప్పి మేజర్ ఇష్యూగా చెప్పారు. సో కాబట్టి చాలామంది కస్టమర్స్ ఎవరైతే ఈ ఓలా సర్వీసెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కస్టమర్ సర్వీసెస్ సరిగ్గా అందడం లేదని చెప్పి ఒక మేజర్ కారణంగా చెప్పారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేసేటువంటి బిజినెస్లో ఆ యొక్క సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను వాటిని వెంటనే క్లియర్ చేసే విధంగా మీ యొక్క ప్రాసెస్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో లేదు అంటే కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వరు. సో దట్ అదొక బ్యాడ్ రిమార్క్ అనే చెప్పుకోవాలి. కాబట్టి మీ బిజినెస్లో ఎప్పుడు కూడా కస్టమర్కి సంబంధించి సర్వీసెస్ అందుబాటులో ఉండేలాగా వాళ్ళకి రిలయబుల్గా మీరు పెట్టినట్లయితే సో దట్ మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. మీ బిజినెస్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ కూడా. సో 6th పాయింట్ వచ్చేసి ఫెయిలింగ్ టు అడాప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. మనం ఒకప్పటి రోజులు చూసినట్టయితే క్యాజువల్గా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. సో మార్కెటింగ్ సంబంధించి టీవీస్, న్యూస్ పేపర్స్ మాత్రమే యూజ్ చేసేవారు, పాంప్లెట్స్ కూడా రోడ్ల మీద అంతా అంటించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఎట్లా జరుగుతుందంటే ఒక పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకొని లేదంటే మోడల్స్ ఆర్ యాక్టర్స్ని వీళ్ళు తీసుకొని వీళ్ళతో యాడ్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి రోజులు ఏమొచ్చేసింది, నెక్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ నువ్వు స్క్రిప్ట్ ఇస్తే సరిపోతుంది, అసలు అదే వీడియోస్ కూడా క్రియేట్ చేస్తుంది, అదే యాడ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా టెక్నాలజీకి మీరు అడాప్ట్ అవుతూ సో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ మీ బిజినెస్లో ఆ యొక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఇంక్లూడ్ చేసినట్లయితే తప్ప సో దట్ మీ బిజినెస్ కొంచెం అడ్వాన్స్డ్ మోడ్లో ఉంటుంది, లేదంటే పాత మోడ్లోనే ఉండిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకునే విధంగానే ఉండాలి. సో చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే సో ట్రెడిషనల్ మెథడ్స్లోనే ఫాలో అవుతూ ఉంటారు, లేదు అంటే వారికి ఒక స్ట్రక్చర్ అని చెప్పి ఆ స్ట్రక్చర్లోనే ఫాలో అవుతూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఆబ్వియస్లీ నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను బీ ఫ్లెక్సిబుల్. సో ఇక ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి చూడాలి. నష్టాలు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అసలు ఎందుకు నష్టం వచ్చింది ఏంటి, సో దీంట్లో ఏమైనా టెక్నాలజీ మనం ఇంక్లూడ్ చేయొచ్చా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చా, ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెంబర్ 7, లీగల్ అండ్ కాంప్లైన్స్ ఇష్యూస్. సో మనం చూస్తూ ఉంటాము లీగల్ ఇష్యూస్. చాలా కంపెనీస్ కూడాను లీగల్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఆ తర్వాత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా సర్వీసెస్ ఇవ్వరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇన్ని రోజులు తీసుకున్నా దాన్ని మధ్యలో వదిలేయడం కావచ్చు. సో ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాంటివి రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ స్పెసిఫిక్ లాస్ ఉంటాయి, సో అవి ఫాలో అవ్వరు. సో కొంతమంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైరింగ్ స్ట్రక్చర్ కావచ్చు, ఇదంతా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే స్టార్ట్అప్ మీరు స్టార్ట్ చేస్తున్నారో ప్రాపర్ బిజినెస్ స్ట్రక్చర్ కనుక మీరు అందులో ఇంక్లూడ్ చేసినట్లయితే సో దట్ ఎంప్లాయీస్ ఎట్ ది సేమ్ టైం కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మీరు ప్రాపర్ సర్వీసెస్ కనుక ఇవ్వకుండా కొన్ని చోట్ల మనం చూస్తుంటాము ఆన్ ది స్పాట్ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు మీ యొక్క కంపెనీకి సంబంధించి ఫెయిల్ అవ్వడానికి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎథికల్ ప్రాసెస్లో ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీకి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఫ్రమ్ ది గవర్నమెంట్ అవి అన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేసినట్లయితేనే మీ యొక్క కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లేదు అంటే ఈ విధంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. నెంబర్ 8,
లూజింగ్ ఫోకస్ అండ్ పూర్ ఎగ్జిక్యూషన్. సో చాలామంది కూడాను ఇనిషియల్ డేస్లో ఉన్నటువంటి ఒక ఎఫర్ట్స్ అనేవి ఎండింగ్ వరకు కావచ్చు, మిడిల్లో వరకు పెట్టరనమాట. ఏదో ఇనిషియల్ డేస్లో మాత్రమే చాలా ఎఫెక్టివ్గా బాగా వర్క్ చేస్తూ ఉంటారు. దట్ ఏంటి అంటే దీనివల్ల కూడాను ప్రొడక్టివిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా కూడా వర్క్ జరగదు. కంపెనీకి సంబంధించి లాసెస్ కూడా చవి చూసే అవకాశం ఉంటుంది. ఒక గ్రేట్ ఐడియా విత్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ మాత్రమే సక్సెస్ అవుతుంది. అవునా కాదా? చాలా స్టార్టప్స్ కూడా చాలా పనులు ఒకేసారి చేయాలి అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క ప్రొడక్టివిటీకి అంత ఎఫెక్టివ్గా వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే వీ షుడ్ క్రియేట్ ఆర్ వీ షుడ్ సెట్ క్లియర్ గోల్స్ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ కూడా ప్రిసైజ్గా సరి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టే ఫోకస్డ్, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది కోర్గా మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే మీ యొక్క స్టార్ట్అప్ ఫెయిల్యూర్కి సంబంధించి ఏం చేయాలో చెప్తాను చూడండి. నెంబర్ 1 వచ్చేసి బిజినెస్ ఐడియా. ఈ ఐడియాని ఖచ్చితంగా మీరు వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మార్కెట్ రీసెర్చ్ చేసి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. దట్ మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మీరు చేసినటువంటి బిజినెస్ మీద కావచ్చు, ఐడియా మీద కావచ్చు. నెంబర్ 2, ప్లాన్ యువర్ ఫినాన్సెస్ వైజ్లీ. అదే చెప్పాం కదా, ఫ్రీ క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ ఫ్లో అనేది కూడా ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఆ తర్వాత ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా, అన్నెసరీ ఎక్విప్మెంట్ కావచ్చు, అన్నెసరీ ఖర్చులు పెట్టకుండా మీరు ఖచ్చితంగా మీ యొక్క బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 3, బిల్డ్ ది రైట్ టీమ్. మీరు ఖచ్చితంగా మంచి టీంని మాత్రమే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కంపెనీ విజన్కి, గోల్స్కి అనుగుణంగా వర్క్ చేస్తారో. నెంబర్ 4, డెవలప్ ఏ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్. దీనివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ బిజినెస్ మోడల్ కనుక డెవలప్ చేసినట్లయితే కంపెనీకి మంచిగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఎప్పుడు కూడాను ఇందులో ముందు ఉండాల్సిందే. నెంబర్ 5, ఫోకస్ ఆన్ ఎఫెక్టివ్ మార్కెటింగ్. మార్కెటింగ్ మీద కూడా మంచి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 6th పాయింట్ వచ్చేసి బీ అడాప్టబుల్. మార్కెట్ ట్రెండ్కి తగ్గట్లుగా అనుగుణంగా మీరు వర్క్ అయ్యేలాగా, అడాప్ట్ అయ్యే విధంగా మీరు ఉండాల్సి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ విజన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్వియస్లీ సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇటువంటి టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ బిజినెస్ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, ఖచ్చితంగా ఫెయిల్ అవ్వవు. ఇది గైస్ మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా ఖచ్చితంగా ఫోకస్డ్గా మార్కెట్ రీసెర్చ్ చేస్తూ అండ్ మీ గోల్స్ తగ్గట్లుగా మార్కెట్కి సర్వీసెస్ అనుగుణంగా మీరు ఇచ్చినట్లయితే ఆబ్వియస్లీ సక్సెస్ పదంలో మీరు నడుస్తారు. దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ అస్, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ బిజినెస్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్ వాలా. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్ వాలా, బీ ద బాస్.